వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలధరి రెడ్డి సార్. మరి ఎట్టకేలకు మనకి ఏప్రిల్ 20వ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి 16,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రెండు అంశాలు ఇక్కడ నిరాశపరిచే విధంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిజమైనప్పటికీ కూడా భరించలేనటువంటి అంశం. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి మరి గతంలో నోటిఫై చేసినటువంటి పోస్టులు అప్పుడు తక్కువగా ఉన్నాయి. కానీ ఏ జిల్లాలైతే ఈ యొక్క ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తిరిగి మరలా రీనోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు పోస్టుల సంఖ్య పెరుగుతాయనేటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ అవుతూ వచ్చారు. కానీ సంఖ్య అవే ఉండడం వలన వారిని నిరాశపరిచేటువంటి అంశం. మరొక అంశం ఏంటంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సమయపరంగా నిరాశపరిచేటువంటి అంశం. మరి అందరికీ కూడా జూన్ 6వ తేదీను స్టార్ట్ అయ్యి జూలై 6వ తేదీ వరకు ఈ యొక్క డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. మరి దాదాపు నెల రోజుల పాటు జరుగుతున్నాయి. మరి 20వ తేదీ నోటిఫికేషన్ విడుదలైందని మనం భావించినట్లయితే, ఆ రకంగా చూసినట్లయితే ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ఆ డేట్స్ అవి తీసేస్తే హెచ్జిటి అభ్యర్థులకు ఒక 40 నుంచి 45 రోజుల సమయం ఉంటే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వచ్చేసి 50 నుంచి 55 రోజుల సమయం. ఇక 5 రోజులు అనేది అటు ఇటు తీసేసినట్లయితే గట్టిగా హెచ్జిటి అభ్యర్థులకు ఒక 40 డేస్ సమయం ఉంది ఎగ్జామ్కి వెళ్ళడానికి. అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వచ్చేసి ఇంకొక 10 రోజుల అదనంగా 50 రోజుల సమయం అనేటువంటిది ఉంది. మరి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులకు మాత్రము ఈ సమయం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని కొంతమంది సమయం పెంచాలని కూడా కోరుతూ ఉన్నారు. కానీ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆ సమయానికి ఎగ్జామ్ జరిగిపోయే విధంగా ఉంది. కాబట్టి ఇక ఏదేమైనా ఆ విషయాల గురించి ఆలోచన చేయకుండా మరి ప్రిపరేషన్ అయ్యేటువంటి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ప్రిపరేషన్ని మీద దృష్టి సీరియస్గా సారించవలసిందిగా కోరుతున్నాం. అయితే అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నాన్ లోకల్ రిజర్వేషన్ మీద ఎలా భర్తీ చేస్తారనే దాని మీద, అంటే ఏ జిల్లాలు అయితే తక్కువగా ఉన్నాయో వాళ్ళు మిగతా జిల్లా ఎక్కడైతే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయో ఆ జిల్లాకు వెళ్ళి రాయాలనేటువంటి ఆలోచనతో రాస్తే ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటనే దాని మీద ఉంది. అలాగే ఈ యొక్క వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్, గతంలో వర్టికల్ రిజర్వేషన్ ఉండేది, కాబట్టి ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో 2016 నుంచి అమలు చేస్తున్నారు. అది 2018 డిఎస్సి కూడా అప్లికేబుల్ చేశారు దాని గురించి. అలాగే ఈ యొక్క డిఎస్సికి అప్లై చేయాలంటే అంటే ఎలాంటి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతాయి. అలాగే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఏ పోస్ట్కి ఏ అర్హతలు ఉండాలి, ఇలాంటి అంశాల మీద చాలా సందేహాలు అభ్యర్థులు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్ విధానం అనేటువంటిది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్టు ప్రవాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అని ఈ విషయాలన్నీ మనం గత 5-6 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి అప్లై చేసే విధానం సంబంధించి అభ్యర్థులకు ఉండేటువంటి సందేహాల మీద రోజు ఒక విషయం తీసుకొని మీ ముందుకు రావాలని నేను సంకల్పించాను. ఒకేసారి అన్ని విషయాలు చెప్పడం కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క నాన్ లోకల్లో ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారనే దాని మీద నాకున్న అవగాహనతో మీకు ఆ విషయాలను చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. దానికంటే ముందు మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు, మరి కనిగిరి టీచర్స్ అకాడమీకి బ్రాంచ్ అనేటువంటిది విజయనగరంలో కూడా ఉంది. మరి ఆ విజయనగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి అటు వైజాగ్ డిస్టిక్ వాళ్ళు కానీ లేదా శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు కానీ సెంటర్ పాయింట్గా విజయనగరం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి అయినా రావడానికి ప్రకాశం జిల్లా కనిగిరి అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలలో కూడా డిఎస్సి షార్ట్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది ఏప్రిల్ 25వ తేదీ నుంచి న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి సిలబస్ పూర్తి అవుతుందా అనేటువంటి సందేహం మీ అభ్యర్థులకు చాలామందికి ఉండొచ్చు. కాకపోతే ఉన్న సమయంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఏవి రివిజన్ చేయాలి, ఇలా అంశాలన్నీ పెట్టుకొని ఒక హెచ్జిటి వాళ్ళకు వచ్చేసి ఒక 40 డేస్ ప్రణాళికను ఒకదాన్ని డిజైన్ చేయడం జరిగింది టీచర్స్ అకాడమీ వారు.
అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి ఒక 50 days ప్రణాళికను రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే కోచింగ్ జాయిన్ అవుతారో ఆ ఎస్జిటి వాళ్ళకు ఒక 40 రోజుల ప్రణాళికతో ఆ సిలబస్ మీద ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఒక 50 రోజుల ప్రణాళికతో ఆ సిలబస్ మీద అవగాహన కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులకు సంబంధించి కోచింగ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ ఏప్రిల్ 25వ తేదీన స్టార్ట్ అవుతుంది. హాస్టల్ వసతి కూడా ఉంది. మరి దానితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టీచర్స్ అకాడమీ కనిగిరి వారికి ఆన్లైన్ కోర్సు కూడా ఉంది, యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి ఒక యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగినట్లయితే ఈ యొక్క కోర్సులు ఉన్నాయి, రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఎస్జిటికి సంబంధించి ఫుల్ కోర్స్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఎస్జిటికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది. ఆల్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆల్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఉంది. అలాగే ఆల్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన కామన్ సిలబస్ వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి కంటెంట్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కూడా వీడియో క్లాసెస్ ఉన్నాయి. మరి గతంలో 4000, 3000, 2000 ఇలా రకరకాల కాస్ట్తో ఉన్నటువంటి కోర్సులన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులకు చేరాలనేటువంటి ఆలోచనతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యొక్క ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకు మాత్రమే మీకు అవైలబుల్ అవుతుంది. కేవలం ఈ ఆఫర్ అనేటువంటిది ఈ వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ రావడానికి సాధ్యం కాదో, ఎవరైతే ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎలాంటి సందేహాలు ఉన్నా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి. అలాగే గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మరి ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు 2000 రూపాయలు ఉన్నది. దాంట్లో 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 5 వచ్చేసి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు, మొత్తం 17 గ్రాండ్ టెస్టులు మొదట్లో 2000 రూపాయలు ప్రైస్ పెట్టడం జరిగింది. మరి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కేవలం 499 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి కోర్సును కేవలం 499 రూపాయలు అంటే 500 రూపాయలకే మీకు డిఎస్కి సంబంధించినటువంటి సర్వీస్ అనేటువంటిది వస్తుంది. మీ దగ్గర ఏదైనా యాప్ ఉండొచ్చు, కాదనట్లేదు, మీ దగ్గర పుస్తకాలు ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఏ ఉన్నప్పటికీ కూడా అంతకంటే మరికొంత అదనపు సమాచారాన్ని స్మార్ట్ వర్క్గా ప్రత్యేకమైన సమాచారాన్ని ఈ యొక్క టీచర్స్ అకాడమీ యొక్క యాప్ అనేటువంటిది మీకు అందజేస్తుంది. ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి ప్రైస్కి వర్తీగా మీకు అది దోహదపడుతుందని చెప్పగలుగుతాను. కాబట్టి వీలైనంత వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు పెట్టేటువంటి ఖర్చులు 500 రూపాయలు అనేటువంటి పెద్ద సమస్య కాదు. ఈ 500 రూపాయలకి మీకు అదనంగా ఒక 5 మార్కులు మీరు రాసేటువంటి ఎగ్జామ్ కలిసినట్లయితే మీ ర్యాంక్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది అనమాట. కాబట్టి ఏ ఆన్లైన్ కోర్స్ అయినా సరే కేవలం 500 రూపాయలకు మాత్రమే అవైలబుల్ అవుతుంది. ఆ తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మరి రాష్ట్రంలో ఏ ఇన్స్టిట్యూట్కి లేనటువంటి ఒక ఇండివిజువల్ మెటీరియల్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్, ముఖ్యంగా స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే అభ్యర్థికి సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా ఏదైనా మెటీరియల్ ఉంది డిఎస్కి సంబంధించిందంటే మీరు రాష్ట్రంలో ఏ ఫ్యాకల్టీని అడిగినా ఏ స్టూడెంట్ని అడిగినా వాళ్ళు చెప్పగలిగిన ఏకైక వాక్యం ఏంటంటే కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్ అద్భుతంగా ఉంటుంది అని. అంటే పుస్తకం 2 అట్టలేసి మధ్యలో కొన్ని పేజీలు ఉండడం అనేది పుస్తకం కాదు. అందులో ఉన్న ప్రతి విషయం కూడా మనకు ఎగ్జామ్లో ఉపయోగపడాలి. మీరు చదువుకుంటుంటే అది మీకు సులభంగా అర్థం కావాలి. ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను డంపింగ్ పేజీలు చేసేసి డంపింగ్ చేస్తే అది మెటీరియల్ అనిపించదు. అంటే స్మార్ట్ వర్క్ చేయాలి. ఏవైతే మీకు ఉపయోగపడతాయో అలాంటి విషయాలన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టడం వల్ల మీకు చదువుకోవడం చాలా సులభంగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక వారం రోజుల్లో వర్క్ బుక్స్ కూడా మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది, అందుబాటులో ఉంది. ఈ పుస్తకాలు ఏవి కావాలన్నా కూడా మీరు 98 అలాగే 48661318 లేదా 9848662328 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన 4 మెథడాలజీలు కలిగినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే అది కనిగిరి టీచర్స్ అకాడమీ మాత్రమే.
మీరు 2 రాష్ట్రాల్లో ఏ కోచింగ్ సెంటర్కైనా వెళ్ళేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ కానీ, లేదా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ, లేదా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కానీ, లేదా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, మెథడాలజీ ఇండివిజువల్ మెథడాలజీ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదీ లేదు 2 రాష్ట్రాల్లో కూడా. నేను ఈ 4 పుస్తకాల్ని తయారు చేయడం జరిగింది. మీకు తెలుసు మాలెదిరెడ్డి సార్ సైకాలజీ పుస్తకం అంటే అది ఎంత బాగుంటుందో మీ అందరికి కూడా తెలుసు. దానికి ఏమాత్రం తీసిపోయినటువంటి రీతిలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ప్రతి అభ్యర్థికి నేను ఉపయోగపడాలి, ఎంతో కొంత నా సర్వీస్ ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి మెథడాలజీని కూడా రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క మెథడాలజీని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెథడాలజీలో 20 మార్కులు కదమ్మా కీలక భాగం. ఒక్క పుస్తకం, ఈ ఒక్క పుస్తకాన్ని చదివితే మీకు మెథడాలజీలో 20 మార్కులు స్కోర్ చేయడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది కనిగిరి నుంచి, లేదా ఎవరైనా కనిగిరికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా అయినా కూడా మీరు తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ సెట్ మెటీరియల్స్ మొత్తం కూడా ఫుల్ సెట్ ఉంటుంది. ఎస్జిటి ఫుల్ సెట్ మెటీరియల్ దాదాపు 23 పుస్తకాలు వస్తాయి ఎస్జిటికి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు వస్తుంది, బయాలజీ ఇంటర్మీడియట్ వరకు వస్తుంది, సోషల్ స్టడీస్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఫుల్ సెట్ మెటీరియల్స్ అనేటువంటివి కూడా మీకు లభ్యమవుతుంది. ఈ తక్కువ సమయంలో మీరు కోచింగ్ రావడానికి అంతగా మీకు వీలు పడకపోయినట్లయితే ఈ యొక్క టీచర్స్ అకాడమీ బుక్స్ తెప్పించుకొని, అలాగే వీడియోస్ తీసుకొని ఎగ్జామ్స్ రాసుకుని టెస్ట్ సిరీస్ ఉన్న యాప్లో అవి రాసుకుంటూ మీరు ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ అయినా కూడా కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దానితో పాటు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్ కూడా వీక్షిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క డిఎస్కి సంబంధించినటువంటి మెలకువలు, ఈ దశలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే అప్లై చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ప్రతి అభ్యర్థి కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా దాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. మరి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ రకమైనటువంటి లోగో అనేటువంటిది మీకు ఉంటుంది. అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏమని చెప్పాను, నాన్ లోకల్ని ఎలా భర్తీ చేస్తారనేటువంటి విషయాన్ని నేను మీ చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ నాన్ లోకల్ అనేటువంటిది, ఇక్కడ నాన్ లోకల్ అంటే అర్థం అదర్స్ అని, నాన్ లోకల్ అంటే అర్థం అదర్స్ అని, అంటే లోకల్ జిల్లాకు సంబంధం లేనటువంటి వారు అని, అదర్స్ అని. ఇక్కడ నాన్ లోకల్ అంటే అదర్స్ అని, అంటే ఆ స్థానికకు అంటే స్థానికతకు సంబంధం లేని స్థానికేతర అని, అంటే ఇతరులు అని చెప్పేసి అర్థం. ఆ జిల్లా పరంగా కానీ దాన్ని జనరల్గా కమ్యూనిటీ పరంగా చూసారనుకోండి, దాన్ని ఓసీ అనుకోండి, ఓసీ కాకుండా ఇతరులు అదర్స్ అంటారు. కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అంటే దీని అర్థం స్థానికేతర అని, జిల్లాకు సంబంధించి. మనకు మన ఉద్యోగాలు భర్తీని ఏముంటున్నారు ఇక్కడ టీచర్ని, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే జిల్లా స్థాయి కమిటీ, ఎంపిక కమిటీ. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ. అంటే జనరల్గా మనకి ఉద్యోగాలను ఒక 4 రకాలుగా భర్తీ చేస్తుంటారమ్మ. రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దానికి లోకల్, అలాగే జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి, అలాగే జిల్లా స్థాయి. మన యొక్క టీచర్ ఉద్యోగాలు అనేటువంటి వాటిని జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఉందనుకోండి అమ్మ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంది, వాటిని స్టేట్ లెవెల్ ఎంపిక చేస్తారు కొన్నిటిని, అలాగే కొన్నిటిని జోనల్ వైజ్గా కూడా ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతవరకు ఎందుకు, మనకి టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడా ఈ యొక్క పీజీటీలు, ప్రిన్సిపల్స్, టీజీటీలు ఉన్నాయి. వీటిని జోనల్ స్థాయిలో ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అంటే 3-4 జిల్లాలను కలిపి ఒక యూనిట్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు డిఎస్సిలో ప్రతి జిల్లాలో జనరల్
కేటగిరీ, ఓపెన్ జనరల్, ఓపెన్ ప్రతి జిల్లాలో ఓపెన్లో జనరల్ కేటగిరీలో ఉండే ఉద్యోగాలలో 20% నాన్ లోకల్కి కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ నాన్ లోకల్ అంటే కేవలం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ లోకల్ విద్యార్థులకు మాత్రమే ఇస్తారని కాదు, ఇక్కడ అందరికీ ఇస్తారు, ఎవరైనా ఉండొచ్చు. అందరూ అంటే ఇక్కడ స్థానిక జిల్లా, అలాగే ఇతర జిల్లాలు, స్థానిక జిల్లాలు ఉండొచ్చు మరియు ఇతర జిల్లాలు కూడా ఉండొచ్చు. చాలామంది అపోహ ఏంటంటే 20% కేవలం నాన్ లోకల్ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు కేటాయిస్తానంటున్నారు. అది నిజము కాదమ్మా. 20% నాన్ లోకల్ కంటే అర్థం ఏంటంటే అందరు ఓపెన్ కాంపిటీషన్. అది ఆ 20%లో లోకల్ అభ్యర్థి ఉండొచ్చు, లేదా నాన్ లోకల్ అభ్యర్థి ఎవరైనా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది కర్నూలు జిల్లా గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఆ కర్నూలు జిల్లాను ఉదాహరణగా తీసుకొని మాట్లాడతాను. ఇప్పుడు ఆ కర్నూలు జిల్లాలో ఎవరైతే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 7 సంవత్సరాలు వస్తుంది. ఏదైనా ఒక జిల్లాలో లోకల్ కావాలి అంటే 7 సంవత్సరాలలో గరిష్టంగా 4 సంవత్సరాలు చదివి ఉండాలి. లోకల్ స్టేటస్ అంటే దాని అర్థం ఏంటంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నప్పుడు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో గరిష్టంగా 4 సంవత్సరం, 7లో గరిష్ట విలువ ఎంత? 4 సంవత్సరాలు ఎవరైతే ఒక జిల్లాలో చదివి ఉంటారో వారు ఆ జిల్లాకు లోకల్ క్యాండిడేట్గా వాళ్ళు ధృవీకరించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ స్టడీ చదివి ఉన్నట్లయితే, గతంలో ప్రైవేట్ ఉండేది, ఇప్పుడు అన్నీ కూడా రికగ్నైజ్డ్ అయిపోయినాయి. ఒకవేళ అలాంటి చదివినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోయినట్లయితే కొంతమంది డైరెక్ట్గా డిగ్రీ కూడా చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే లోకల్ సర్టిఫికేట్ అంటే నేటివ్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని ఒక 4 years కానీ ఆ పీరియడ్కి కానీ ఆ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. కాబట్టి 4 నుంచి 10వ తరగతి వరకు అంటే 7 సంవత్సరాలలో గరిష్టంగా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో వారు ఆ జిల్లాకి లోకల్ అభ్యర్థిగా భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో అందరికీ కర్నూలు జిల్లా గురించి ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటి? డిఎస్సి ఇప్పుడు 13 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఎక్కడున్నాయంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి. మరి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి పోస్టుల్లో మనం హెచ్జిటి పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకు అది తీసుకొని హెచ్జిటి గురించి మాట్లాడదాం. చూడమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో 1161 లోకల్ బాడీస్లో హెచ్జిటి ఉద్యోగాలు ఉన్నాయి. 1161 లోకల్ బాడీలో ఉద్యోగాలు ఉన్నాయి. హెచ్జిటి తెలుగు మీడియం అమ్మ 1161. ఈ 1161 ఉద్యోగాల్ని ఏం చేశారంటే ఓపెన్ కేటగిరీకి కానీ గమనిస్తే, ఓపెన్ కేటగిరీ, ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే అర్థం అందరూ అని. అక్కడ ఓసీ అంటే అక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా ఆ ఉద్యోగానికి పోటీ పడవచ్చు. ఎవరైనా అంటే క్యాస్ట్ పరంగా చూస్తే ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈబీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు పోటీ పడవచ్చు. ఈ 1161 హెచ్జిటి ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీకి కేటాయించిన ఉద్యోగాలు ఎన్నంటే 644 అమ్మ. ఎన్ని? 644. ఓపెన్ కేటగిరీలో 644 ఉద్యోగాలను కేటాయించడం అనేటువంటి టోటల్గా ఓపెన్ కేటగిరీలో 644. ఈ 644లో కానీ గమనించినట్లయితే ఇక్కడ ఇందులో
ఓపెన్కి కేటాయించినటువంటి ఉద్యోగాలు ఎన్నంటే 127. ఓపెన్ కేటగిరీ కేటాయించినటువంటి ఉద్యోగాలు ఎన్నంటే 127. అలాగే లోకల్ అభ్యర్థులకి కేటాయించిన ఉద్యోగాలు ఎన్నంటే 517. లోకల్ అభ్యర్థులు కేటాయించిన ఉద్యోగాలు ఏంటంటే 517. ఓపెన్ కేటగిరీ అంటే 127. ఈ 20%, ఈ 127 అమ్మ. ఈ 20% ఈ 127. చూడండి, 644 ఎవరైనా పోటీ పడవచ్చు. ఓపెన్ కేటగిరీ అంటే 127. ఇక్కడ లోకల్ ఉండొచ్చు, నాన్ లోకల్ ఉండొచ్చు, ఎవరైనా కూడా వీటికి పోటీ పడడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇక్కడ 644ని తీసుకుంటే అందులో 20% ఎన్ని? 127. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఓపెన్లో 127 అని చెప్పారు, లోకల్ వచ్చేసి 517 అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఈ 127లో ఆ ఉద్యోగాలకు మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఇక్కడ క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అంటే ఇది జనరల్ అన్నారనుకోండి, ఈ జనరల్ అన్నారనుకోండి, 127 దాదాపు 130 అనుకోండి, 130 ఇంటూ 20% బై 100 26. కాబట్టి టోటల్గా ఇక్కడ ఓపెన్ అనేటువంటిది కానీ జనరల్గా కానీ కేటాయించి ఉన్నట్లయితే జనరల్ అయితే ఆ 26 ఉద్యోగాలు అనేటువంటివి వస్తాయి. ఆ క్లారిటీ అనేటువంటిది ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ ఓపెన్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఓపెన్ అంటే 20%, 127 తీసుకుంటే 127 ఉద్యోగాల్లో ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే ఇతర జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కర్నూలులో హెచ్జిటికి అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళ ర్యాంకు 127 లోపు రావాలి. టాప్ 127 లోపు ర్యాంక్ అనేటువంటిది రావాలి. అక్కడ ఓపెన్ అనేటువంటి పదాన్ని ఒకవేళ ఇక్కడ కానీ జనరల్ అనేటివి కానీ చూసి ఉన్నట్లయితే, దీని పరంగా చూసినట్లయితే 26 లోపే ర్యాంకు రావాలి. అది క్లారిటీ అనేటువంటిది ఇవ్వలేదు ఇక్కడ. నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఓపెన్ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడే 20% అయ్యి ఉంటుంది, 127. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం నాన్ లోకల్ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వరు, ఎవరైనా ఉండొచ్చు. అంటే కర్నూలు జిల్లాలో ఒక 20,000 మంది లేదా 10,000 మంది రాశారనుకోండి అమ్మ, 10,000 మంది అభ్యర్థులు కర్నూలు జిల్లాలో హెచ్జిటి డిఎస్సి రాశారనుకోండి. ఆ 10,000 మందికి వాళ్ళ యొక్క మార్క్స్ పరంగా ర్యాంక్ ఇస్తారు, టాప్ ర్యాంక్ నుంచి ఇస్తారు. 1st, 2nd, 3rd, 4th, 5th ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు 1, 2, 3 ఇలా ఎంతవరకు ఇస్తారు? ర్యాంకులు ఇస్తూ ఉంటారు 127 వరకు. ఈ 120 లోపులు లోకల్ అభ్యర్థులు ఉండొచ్చు లేదా నాన్ లోకల్ అభ్యర్థులు ఉండొచ్చు, ఎవరైనా ఇక్కడ ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి దాని పరంగా చూస్తే ఇక్కడ 127 లోపు మీకు ర్యాంక్ అనేటువంటిది ఉండాలి. ఈ 127లో కర్నూలు జిల్లాలో ఉండవచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఉండవచ్చు. చాలామంది అనుకుంటున్నారు రిజర్వేషన్ అనేటువంటిది కూడా వర్తిస్తుంది అక్కడని. రిజర్వేషన్ అనేటువంటిది ఉండదమ్మా. నాన్ లోకల్కి రిజర్వేషన్ అనేటువంటిది ఉండదు. ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి, ఓపెన్ కేటగిరీ అంటే ఇక్కడ అందరూ పోటీ పడడానికి అవకాశం ఉండేటువంటి ఉద్యోగాలు అనమాట. అంటే ఇక్కడ చూడండి 644లో 20% అంటే అర్థం ఎన్ని? 127. ఈ 127 ర్యాంకులో కర్నూలు జిల్లాలో ఉండొచ్చు లేదా ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఉండొచ్చు. అంటే ఇలా ర్యాంక్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అని ఇలా ర్యాంకులు ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ర్యాంక్ ఇస్తారు? 644 వరకు ర్యాంక్ ఇచ్చారనుకోండి. మీకు ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళ ర్యాంక్ ఎంతలోపు ఉండాలి? 127 లోపు ర్యాంక్ ఉండాలి. కర్నూలు జిల్లాలో మీకు హెచ్జిటి ఉద్యోగం రావాలి అన్నట్లయితే ఇతర జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే రేపు డిఎస్సి రాస్తే
మీ ర్యాంక్ అనేటువంటిది ఎంతలోపు ఉండాలంటే 127 లోపు ఉండాలి. మీ ర్యాంక్ అనేటువంటిది 127 లోపు ఉండాలి. అంతేగాని 127 ఉద్యోగాలు నాన్ లోకల్ అభ్యర్థులకు ఇస్తారనేది ఇక్కడ అర్థము కాదు అనమాట. 127 లోపు మీ ర్యాంక్ ఉంటే ఇస్తారు. ఆ 127 లోపు కర్నూలు జిల్లాల వాళ్ళు ఉండొచ్చు, ఇతర జిల్లాల వాళ్ళు ఎవరైనా కూడా ఉండవచ్చు. 20% అంటే ఓపెన్ కేటగిరీలో కేటాయించినటువంటి ఉద్యోగాల్లో ఒక 20%ని తీశారు పక్కకి, 127. మిగతావి 517 ఎవరికి ఇస్తారు? కేవలం లోకల్ అభ్యర్థులకే ఇస్తారు. ఇక్కడ ఈ 517లో కేవలం లోకల్ అభ్యర్థులే ఉంటారు. ఈ లోకల్ అభ్యర్థులో జనరల్ రిజర్వేషన్ ఉంటుంది, అలాగే ఉమెన్ రిజర్వేషన్ అన్నీ కూడా ఉంటుంది. ఈ 127 ఎవరు ఉండొచ్చు అంటే లోకల్ అభ్యర్థులు ఉండొచ్చు, మరియు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రధానంగా ఎక్కువ మంది కర్నూలు జిల్లాల గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కర్నూలు జిల్లాలో ఎవరైనా రాయాలనుకున్నట్లయితే మరి ఇతర జిల్లాల అభ్యర్థులకి ర్యాంక్ ఎంతలోపు ఉండాలంటే 127 లోపు ర్యాంక్ అనేటువంటిది ఉండాలి. 127 లోపు ర్యాంక్ ఉంటేనే మీకు అక్కడ ఉద్యోగం అనేది వస్తుంది. ఆ 127 లోపు కర్నూలు జిల్లాల వాళ్ళు ఉండొచ్చు, లేదా 13 జిల్లాలకు సంబంధించిన ఎవరైనా కూడా ఉండొచ్చు. కాబట్టి 20% అంటే దాని అర్థము అదము. ఓపెన్ కేటగిరీలో 20%, అంతేగాని రిజర్వేషన్లు అనేవి అక్కడ వర్తించవు. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా, ఎస్టీ అయినా ఎవరైనా సరే ఆ ఓపెన్ కేటగిరీలో ఉండే 20% ఉద్యోగాలు మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థి అర్హత ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఇంకొక జిల్లాకు సంబంధించిన బీసీ అభ్యర్థికి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి బీసీ కేటగిరీలో ఉండేటువంటి పోస్టులు ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ మంది కర్నూలు జిల్లా గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి నేను కర్నూలు జిల్లా గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే కర్నూలు జిల్లా తప్ప ఇతర జిల్లా అభ్యర్థులు ఎవరైనా డిఎస్సి రాయాలనుకున్నట్లయితే అక్కడ మీకు ర్యాంక్ ఎంతలోపు రావాలంటే 127 లోపు మీకు ర్యాంకు రావాలి. మీరు ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే అవన్నీ అక్కడ పరిగణలోకి తీసుకోరు. టాప్ ర్యాంక్లో మీది 127 లోపు ఉండాలి. ఒకవేళ అక్కడ 20,000 మంది ఎస్జిటి రాశారనుకోండి, ఆ 20,000 మందిలో మీ స్థానం ఎంత ఉండాలంటే 127 కన్నా తక్కువ స్థానం అనేటువంటి 26, 25 అలా 1 నుంచి 127 వరకు ఎక్కడ మీ ర్యాంక్ ఉన్నా కూడా మీకు అక్కడ ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఓపెన్ కేటగిరీలో మాత్రమే 20% పోస్టులో మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నాన్ లోకల్ అభ్యర్థులు ఉండొచ్చు, లోకల్ అభ్యర్థులు ఎవరైనా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరొక రోజు మరొక విషయంతో కలుసుకుందాం.